తిరుపతిలో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రైల్వే అండర్ బ్రిడ్జ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. తిరుపతిలోని అనేక ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో ఇళ్ల నుండి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ వద్ద కూడా నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులతో పాటు భక్తులు, తిరుపతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ada pertemuan. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి. తిరుపతిలో మార్నింగ్ నుంచి కూడా బీభత్సమైన వర్షం కురుస్తున్నట్లుగా తాజా సమాచారం తెలుస్తుంది. అలాగే లోతట్టు ప్రాంతాలు, అలాగే మనం చూసుకుంటే రోడ్ల మీద కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరుకొని ప్రజలు అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు తాజా సమాచారం ఏంటి మునిరాజ్? అసలు తిరుపతి జిల్లాలో భారీగా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో కుండపోత వర్షం కంటిన్యూస్ గా పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారు. ముఖ్యంగా తిరుమలలో భక్తులు వసతి సముదాయాల నుంచి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కి ఎక్కడైతే దర్శనానికి వెళ్లాలో చేరుకునేందుకు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. అలాగే పాపినాశంకి వెళ్లే దారితో పాటు శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాన్ని కూడా టీటీడీ ముందస్తు జాగ్రత్తగా మూసేసింది. అలాగే ఘాట్ రోడ్లకు సంబంధించి తిరుమలకు చేరుకోవడం, అలాగే తిరుపతి నుంచి తిరుపతికి వచ్చే రెండు మార్గాలను కూడా అప్రమత్తంగా వెళ్లాలని వాహనదారులకి ఇప్పటికే టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు తిరుపతిలో చూస్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. అలాగే ప్రధాన కూడలలో నీరు పూర్తి స్థాయిలో నిలిచిపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా కూడా ఆ నీటిని తరలించే ప్రక్రియను మొదలు పెట్టారు. అయినప్పటికీ లోతట్టు ప్రాంతాల వాసులను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం కూడా మున్సిపల్ అధికారులు చేపట్టారు. అయితే వర్షం కంటిన్యూస్ గా పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనజీవనం అస్తవ్యస్తమైందని చెప్పొచ్చు లక్ష్మి. అయితే మునిరాజు, మనం చూసుకుంటే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగినట్లు తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది? అలాగే ఇంకా వర్షపు ఫ్లో చూస్తుంటే ఎక్కువగానే ఉంది. అంటే తిరుపతి అంటే భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో స్పెషల్ గా ఎటువంటి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది? అంటే ముఖ్యంగా తిరుమలకు సంబంధించి అయితే ఇది 3వ శనివారం, పెరటాసి నెలలో 3వ శనివారం అనేది శ్రీవారి భక్తులకు ఎంతో పవిత్రమైనది. ముఖ్యంగా తమిళనాడుకు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి తిరుపతి, చిత్తూరు జిల్లాలకు సంబంధించినటువంటి భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం, అలాగే స్వామికి పూజలు నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో వర్షం ఆటంకం కల్పిస్తున్నప్పుడు కూడా భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు మాత్రం ఇంటిలో ప్రార్థనలతో పాటు తిరుమలకు కూడా పెద్ద ఎత్తున భక్తులు తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రద్దీ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. అయితే తిరుపతికి సంబంధించిన లోతట్టు ప్రాంతాల వాసులను ఇప్పటికే పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకి తరలించే ప్రక్రియను మున్సిపల్ అధికారులు చేపట్టారు. అయితే సడన్ గా ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వర్షం భారీ ఎత్తున కురుస్తుండటంతో అధికారులు చేపడుతున్న సహాయక కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంత బాధితులకు ఉపశమనం కల్పించే దిశగా కొనసాగుతున్నాయి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మునిరాజ్. బస్ స్టేషన్స్ ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు.